నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు సెప్టెంబర్లో ఏదైతే రాబోతుందో దాని గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, సెప్టెంబర్లో మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. సో ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గ్రహణం వల్ల అసలు ఈ గ్రహణం ఎప్పుడు ఉంది, ఏ టైంకి ఇది సంభవిస్తుంది, ఏ రాసుల వాళ్ళ మీద ఈ చంద్రగ్రహణం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? పాజిటివ్గా ఎవరి మీద ఉంటుంది, నెగిటివ్గా ఎవరి మీద ఉంటుంది? కాస్త ఇబ్బందికర రాసులు ఏదైతే ఉన్నాయో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఓవరాల్గా? విషయానికి వస్తే ప్రతి సంవత్సరంలో కూడా గ్రహణాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. వీటి వల్ల మనిషి యొక్క వ్యక్తిగత జాతకంలో కొన్ని ఇంపాక్ట్లు పడుతుంటాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ ఏ కోణం నుంచి ఈ గ్రహణ సంచారణలు ఆ రాశి వారికి పడుతోంది అనేది మనం చూడాలి. ముందుగా వచ్చేటువంటి భాద్రపద మాసంలో 7వ తారీఖు ఆదివారం రోజున సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఎప్పుడూ కూడా ఈ గ్రహణం అనేటువంటిది రాహు చంద్రుడిని మింగుతూ ఉండడం వల్లే జరుగుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో అమృతాన్ని పంచుతున్నప్పుడు ఈ రాహుగ్రహం అనేటువంటిది తన దగ్గరికి రాదేమో అనేటువంటి వ్యవస్థలో ఈ నవగ్రహాలన్నీ కూడా కూర్చుని ఈ అమృతాన్ని పంచుతున్న సందర్భంలో సర్పం ఏదైతే ఉందో ఈ సర్పం వెళ్ళి చంద్రుడు పక్కగా కూర్చుంటుంది తనకు రాదేనేసి పంచుతున్నప్పుడు. అప్పుడు ఈ చంద్రుడు ఇతను వచ్చాడు సర్పం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల అప్పుడు అప్పటి నుంచి కూడా చంద్రుడికి ఈ సర్పానికి పడదు. అందుకే మీకు గ్రహణం అనేసరికి చంద్రుడి దగ్గర సర్పం మింగుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఈ విధానాన్ని రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా మనం చూస్తూ ఉంటాం. భాద్రపద మాసంలో ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం ఆదివారం వచ్చింది. అందులోనూ సాధకులకు ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో వారికి చాలా ఉపయోగం ఈ యొక్క గ్రహణం. సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది 7వ తారీఖు భాద్రపద మాసం 7వ తారీఖు ఆదివారం రోజున రాత్రి సంభవిస్తోంది. సమయం వచ్చేసరికి 9:50 ప్రారంభమవుతుందండి. 9:50 నుండి 1:38 వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది. ఎవరికి వస్తుంది ఈ గ్రహణము? ముఖ్యంగా అంటే కుంభరాశి వారికి ఈ గ్రహణం పడుతోంది. ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద చూపిస్తుంది బాగా ఎక్కువ. అందులోనూ శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్నటువంటి పనులు అన్ని ఆగిపోతూ ఉంటాయి. మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడిందా అన్నట్టుగా కుంభరాశి వారికి ఉన్నదే ఇబ్బంది, ఇంకా ఇబ్బందులు కలుగుతాయి. కుంభము, మీనము, సింహము ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి వచ్చే అవకాశాలు దూరం చేస్తూ ఉంటాయి. ఈ గ్రహణం తర్వాత నుంచి వచ్చే అవకాశాలు దూరం అవడం. ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఏ గ్రహణం అన్నా సరే వచ్చిన తర్వాత ఆ గ్రహణము మనం చెప్పినటువంటి రాసుల వారికి 120 రోజులు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా 120 రోజులు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. శుభసూచకం దగ్గరికి వచ్చేసరికి మేషం వారికి, మిథునం వారికి కలిసి వస్తుంది. ఇక మిగిలిన రాశి వారికి తాత్కాలికంగా అలా అలా నడిచిపోతుంది. బాగా ఇబ్బంది అయితే మాత్రం ఈ 3 రాశుల వారికి, అందులోనూ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. గ్రహణం యొక్క సమయంలో మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు 2 ఉంటాయి. ఇవి చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ పడడం, పడకపోవడం ఉంటుంది. ఎప్పుడూ కూడా చాలా మంది ఏమంటారంటే గ్రహణాలు లేవే, వీటి వల్ల నమ్మరు చాలా మంది. తన వరకు వస్తే కానీ తెలియదండి ప్రమాదం. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది ఇప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, ఆ ఇబ్బంది వల్ల నేను మిమ్మల్ని అటాచ్ అయితే ఆ ఇబ్బంది మీకు కూడా వస్తుంది. ఇప్పుడు నేను సెంటు రాసుకున్నాను అనుకో, మీరు రాసుకోక్కర్లా సెంటు, నా వాసన మీతో వస్తుంది. మన ఇద్దరం కలిసి అలా భుజం మీద చేసుకుని వెళ్తే ఆ వాసన మీకు కూడా అంటుతుంది. అలాగా ఈ గ్రహణ సంచారంలో ఉన్నటువంటి వారి ఇబ్బందులు పక్క వాళ్ళ వల్ల తోడవడం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వీరేం చేయాలి అంటే గ్రహణంలో అసలు ఎవరన్నా సరే ఈ రాశి వారు ఆ రాశి వారు అని లేదు, ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంలో చేయవలసిన పనులు చెప్తా వినండి. అందులోనూ ఇప్పుడు వచ్చేటువంటిది ఆదివారము పౌర్ణమి, ఆ రోజు గ్రహణం సంభవిస్తోంది 7వ తారీఖు 9:50 అంటే నువ్వు 9:30లోగా, అంటే వాస్తవం చెప్పాలి 9 గంటలలోగా భోజనాలన్నీ పూర్తి చేసేసుకోవాలి. కడుపుని ఖాళీగా ఉంచుకోవాలి. 9:20 నువ్వు స్నానం ఆచరించాలి. 9:45 మీరు మీ యొక్క దేవుడి మందిరంలో కానీ ఏదన్నా దేవాలయంలో కానీ మంత్రజపం, గురువుగారు లేరు ఏ మంత్రం తెలియదండి అంటే కనుక
నమశివాయ అనే పంచాక్షరి మంత్రం కానీ, నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని కానీ, లేదా శ్రీమాత్రే నమః అని కానీ జపం చేసుకుంటూ ఉండడమే. ఎప్పటి వరకు 9:50 నుంచి ప్రారంభం చేసుకుని 1:38 వరకు కూడా మంత్ర జపం చేసుకుంటారు. గ్రహణం టైంలో భోజనం మాత్రం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ. గర్భిణీ స్త్రీలు ఉంటారు, వీరు మరి ఎలాగండి అనేటువంటి అవకాశం వచ్చు. దర్భ అనేటువంటిది పురోహితుల దగ్గర దొరుకుతుంది. దర్భ అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మం దర్భ మీద జరిగింది అని లెక్క. కాబట్టి ఆ దర్భం తీసుకొచ్చి గర్భం మీద పెట్టుకుని చుట్టూ ఒక టవల్ వేసి కట్టేసుకుంటే మీరు అటు ఇటు తిరగచ్చు. ఏ పదార్థం తిన్నా ఇబ్బంది పడదు, లోపల పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఒకవేళ ఇలా కాకుండా వస్తే కనుక గర్భంలోంచి వచ్చేటువంటి శిశువు బొర్రి అంటే ఈ వ్యవస్థ బొర్రిగా రావడం, లేకపోతే పేగు మెల్ల వేసుకు పుట్టడము, లేదా పిల్లవాడు జనించినటువంటి తిథి నక్షత్రాల వల్ల తల్లిదండ్రులకి నష్టం కలగడం అనేవి జరుగుతాయి. అందుకని గ్రహణాల్లో ఖచ్చితంగా నియమాలు పాటించండి అని మనం చెప్తాం. ఇక మంత్ర జపం చేయాలి. లేదు అనుకుంటే కనుక మంత్ర సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో, అమ్మవారి సాధనలు ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ రోజు కనుక నిత్యము అమ్మవారి ధ్యానం చేయడం వేరు, గ్రహణాల్లో జపం చేయడం వేరు. ఒక మాల జపం చేస్తున్నాం అనుకోండి, గ్రహణంలో జపం చేస్తే ఒక మాల ఈక్వల్ టు 10 times చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి గ్రహణం 7వ తారీఖు ఆదివారం రోజున పౌర్ణమిలో రాత్రి వేళ 9:45 నుంచి, ఒక 10 నిమిషాలు ముందే చెప్తున్నానండి. వాస్తవంగా 9:50కి గ్రహణం స్టార్ట్ అయ్యేది, 9:50 పూర్తి అయ్యేది 1:31. కానీ మనం ఒక 10 నిమిషాలు ముందు ఉండాలి. 9:45 కల్లా మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని అనుష్ఠానానికి కూర్చోవాలి. ఎప్పుడు ముగించాలి? 1:38కి ముగించాలి. 1:31 కాదు, 38కి ముగించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. గ్రహణానికి ముందు స్నానం చేయాలి, గ్రహణానికి తర్వాత స్నానం చేయాలి. దాన్ని ముందు స్నానం చేసేదాన్ని గ్రహణ స్నానము అంటారు. తర్వాత చేసే స్నానాన్ని విడుపు స్నానము అంటారు. పట్టు స్నానం, విడుపు స్నానం అంటే ఒకటి పట్టుకోవడం, రెండోది వదిలేయడం. ఇవి రెండింటినీ కూడా మనకి ఆ పౌర్ణమి రోజున చేసుకోవడం చాలా మంచిది. ఇక కుంభరాశి వారు ఏం చేయాలి అంటే, గ్రహణం అయిన తర్వాత రోజు సోమవారం రోజు పాడ్యములో బ్రాహ్మడికి 1.5 kg బియ్యము, అదేవిధంగా ఒక వెండి రూపు, పంచ, బెల్లము, నెయ్యి, కందిపప్పు 1.5 kg వీన్ని దానం చేసుకోవాలి. దాంతోపాటుగా విశేషంగా కుంభరాశి వారికి శతభిష నక్షత్ర జపం, ఆ నక్షత్ర జపం ఖచ్చితంగా చేయించండి. దాంతోపాటు పూర్వాభాద్ర నక్షత్ర జపం చేయించండి. మీ నక్షత్రం ఏదో చూసుకోండి. శతభిష అయితే ఖచ్చితంగా నక్షత్ర శాంతి చేయించండి. ఒకవేళ గురుగారు నాకు తెలియదు, గ్రహణంలో ఏదో చేయమంటున్నారు, మాకు అర్థం కాదు, మేము ఆ స్థితిలో ఎలా ఉన్నాయో మాకు తెలియదు గురుగారు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలంటే, మరుసటి రోజు మహన్యాస రుద్రాభిషేకం చేయించండి. ఎవరికి ఏం తెలియకపోయినా మహన్యాస రుద్రాభిషేకం చేస్తే రుద్రుడు ఖచ్చితంగా రక్షిస్తాడు మిమ్మల్ని. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించి మీ స్తోమతకి తగ్గట్టుగా ఒక పంచ, బియ్యము, బెల్లము, నెయ్యి, కందిపప్పు దీన్ని బ్రాహ్మణోత్తముడికి దానం చేయడం చాలా మంచిది. ఇక గురుగారు, ఈ రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం ఇంపాక్ట్ని తప్పించుకోవడానికి కామన్గా ఏమైనా పరిహారాలు ఉంటాయి అంటారు? కామన్గా ఈశ్వరుని మించిన పరిహారం లేదు. అందుకే చెప్తున్నా, ఒకవేళ ఎవరిది తెలియకపోతే కనుక తరువాత రోజు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించండి, సరిపోతుంది. సో నదీ స్నానం ఎంతవరకు అవసరం అంటారు? విశిష్టత ఏమన్నా ఉందా గ్రహణం తర్వాత నదీ స్నానం చేయడం అనేది? అసలు నదీ స్నానం కంటే గ్రహణంలో సముద్ర స్నానానికే ప్రాధాన్యత. సముద్రంలో గ్రహణ సమయంలో సముద్రం దగ్గర అనుష్ఠానం చేయడం కానీ, అంటే జపం ఆచరించడం కానీ, సముద్ర స్నానం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్. సముద్రం దొరకకపోతే నది, గంగా, యమున, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, మీకు నచ్చిన నదుల వద్ద స్నానం ఆచరించడం ఉత్తమం. ఇక ఈ రెండూ దొరకకపోతే కనుక మన ఇంట్లో గంగాజలమో, లేకపోతే మొన్న పుష్కరాలు జరిగినప్పుడు నీళ్లు తెచ్చుకుని ఉంటారుగా, ఆ నీటిని ఈ నీళ్ళల్లో కలుపుని కాస్త గోపంచకం కూడా దాంట్లో చిలకరించుకుని స్నానం చేయండి, ఉత్తమమైన ఫలితం ఎక్కడికి వెళ్ళలేకపోతే. చంద్రగ్రహణం తాలూకా పరిహారాలు మనం చూసాం. వీటితో పాటు ఎవరి మీద చెడు చూపు కానీ, చెడు దృష్టి, నరఘోష ఇవి బాగా ఉన్నాయని వాళ్ళకి అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు బాగుంటుందంటారు? నరఘోష కానీ, శత్రుఘోష కానీ, బంధుఘోష కానీ ఈ 3 పోవాలంటే గ్రహణాల్లో కాలభైరవారాధన చేయండి. గ్రహణ సమయంలో క్రోష్మాండ దీపం పెట్టుకోండి.
కూష్మాండ దీపం పెట్టి కాలభైరవ ఆరాధన చేయడం లేదా కాళీ ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ ఆరాధన చేయడం వల్ల బంధుఘోష, శత్రుఘోష, నరఘోష 3 ఉండవు. చంద్రగ్రహణం గురించి, చంద్రగ్రహణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.